బ్రో నెంబర్ 4 వినబడుతుంది బ్రో ఈ డ్రాపే కదా ఇక్కడ ఆన్ చేయాలి బ్రో. ఇక్కడ రారు కదా, డ్రాప్ ఫైట్ ఉండదు కదా. వస్తారు ఎందుకు రారు? ఇదిగో ఇక్కడ నువ్వు దిగు, ఇక్కడ నువ్వు దిగు. నువ్వు మన పక్కన ఎవరైనా టీం వస్తే కనుక వచ్చేది. ఎల్లో మార్కా ఓకే. మీ దగ్గర ఏదైనా టీం వస్తుంటే కనుక ఫార్వర్డ్ అయిపో మా వైపు వచ్చేది. మీరు స్ప్లిట్ అవ్వండి, మీరు స్ప్లిట్ అవ్వండి. నేను కమ్మాడు వేసుకుంటా. లొకేషన్ మార్క్ చేశాను. వేరేస్కి పోవాలి, లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాలే, ఈ వేరేస్కి వెళ్తున్నాలే. ప్రమాదం పొంచుంది. ఎవరు రావట్లేదు నా దగ్గర. క్లియర్, మొత్తం క్లియర్, మొత్తం క్లియర్. ఎవరు లేరు లెఫ్ట్ రైట్, ఎవరు లేరు. నాకు ఎవరు వెపన్ కావాలి. స్పాన్ అవ్వట్లేదే. నేను మొత్తం చూడొచ్చు మొత్తం కమ్యూనిటీలో ఏది నార్త్ వాళ్ళలో ఏ ప్లేయర్ అయినా పట్టుకొచ్చి ఒక్క Goblin 400 ఏది మొత్తం 400 ఆడతారా? 400 4x 6x అన్ని 400 ఆడతారా? అది కాదు, నో స్కోప్ మరి నేను దాన్ని అలవాటు, నాకు కంట్రోల్ అయితే నేను బాగా కంట్రోల్ చేయగలుగుతాను. కంట్రోల్ అవ్వడం కాదు, యాక్యురసీ బ్రో. అసలు ఉండదు బ్రో. 400 ఉండడం, నోస్కో 400 ఆడటం ఈజీ. ప్రెస్ కూడా ఆడతారు. 3x 4x 400 ఆడటం కరెక్ట్. ఎలా ఉందంటే ఓన్లీ ఫస్ట్ గేమ్ ప్లే ఇప్పుడు కదా. ఒక కిటికీలో పీక్ చేసేవాడిని కొట్టడం చాలా కష్టం. అలా 400 ఉంటే ఊగిపోయింది, పర్ఫెక్ట్ గా ఏం చేయలేం. అయ్యో నేను పెట్టుకునే విధానం 5 ఫింగర్ ఆడతా కాబట్టి ఎందుకు అంత పర్ఫెక్ట్ ఎంత 5 ఫింగర్ అయినా అబ్బా. అంటే వాళ్ళకంటే ఎక్కువ తెలుసు అంటే నేనేం చెప్పలేను నీకు. అది కాదు, నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది, ఎందుకని పెట్టుకున్నా. నీకు రెగ్యులర్ గా ఉండే అంత స్మూత్నెస్ ఉండదు గేమ్ లో. స్టార్టింగ్ లో తెలియదు, కొత్త మొబైల్ అయితే తెలియదు బ్రో. ఐఫోన్ అదే కొత్తది కాదు మనోడు. కొత్తదే 2 years లో ఇది కొత్త డివైస్ అయింది ఏమన్నా? పాతది కదా, 1 year అవుతుంది తీసుకొని. సరే 1 year పైన అవుతుంది, 1 year 2 months. ప్రో డివైస్ లో అయితే అర్థం కాదు నిజంగా. ఏం సార్ ఘోరంగా లాగ్ అవుతుంది సార్ డివైస్ ఈ మధ్య. ఎందుకు ఉన్నారా రైట్ కమాండ్ లో? ఎందుకు ఆగారు మరి ఇప్పుడు? ఏమైనా అయిందా వెహికల్ కి? స్లో చేస్తారేంటి వరకు? స్లో అవడం కాదు, కాల్ వచ్చింది చెత్త. నేను అచ్చా. కాల్ సైడ్ కేసులో పడింది. నువ్వు గణేష్ చూస్తున్నాడు జోకర్? ఆన్ చేయలేదు ఇప్పుడు. రాబరు నాతో వచ్చి ఎత్తుకోగలుగుతామని ట్రై చేద్దామా? చచ్చి వాడు ఓపెన్ ఉన్నాడు అనుకుంటా, కదితో కొడుతుండే. అప్పుడు ఛాన్స్ ఉంటుంది. నేనే కావాలనుకుంటా. వచ్చైతే చూసుకో, డ్రైవింగ్ జాగ్రత్త. జోన్ లో వెళ్ళిపోవచ్చు లైట్. ఇటు నుంచి వచ్చి స్క్వాడర్స్ లో లేరు ఎవరు. కంటైనర్స్ లో ఉంటే బ్యాక్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపో. ఓకే ఓకే. లేరు వేరస్ లో ఉంటే ఫుల్ లెఫ్ట్ నుంచి తీయాలి. మొత్తం లెఫ్ట్ నైట్ అడుగుదాం. వీళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు కలిగిస్తారు. గతులు ఉన్నాయి. ఓకే. జార్జ్లో అయితే ఎవరు కనిపించలేదు ప్రెసెంట్. ఎదురుగా ఎనిమిస్ లెఫ్ట్ ది బానరోజు ఉన్నారు, టాప్ లో ఉన్నారు. దగ్గర ఎనిమిస్ ఫుల్ బ్యాక్, ఫుల్ సేమ్ దారిలోనే బ్యాక్ పద. ఎయిట్ సరౌండ్ చేస్తారు. నాడా అడుగుదాం, ఏమైనా ఐడియా? రొటేషన్ వస్తుంది, లెఫ్ట్ రొటేషన్ వెళ్తుంది. వాళ్ళ దాంట్లో ఏదో ఒక నాతో వచ్చి కొంచెం ఆపుకోవాలా. నా బ్యాగ్ అక్కడ వచ్చిండు లైట్ ఈజీ, కొంచెం ఫీల్ అయిపోయింది. అది ఫీల్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేది, ఇక్కడ వరకు వచ్చే ఫ్యూల్ కూడా లేకపోతే అయిపోద్ది బ్రో. నా దాంట్లో కొట్టే వద్దు, నాకు కావాల్సి వస్తుంది. హీరోస్ లాగేంటి ఓపెన్ వెళ్ళి కొడతారు కదా, షార్ట్ లొకేషన్ మార్క్ చేశాను. మనకు లేరు కదా. ఉన్నారు 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 అపార్ట్స్ ఉన్నారు. అపార్ట్స్ అపార్ట్స్ ఉన్నారు ముందు. కాదు చెక్ చేయడానికి. బ్యాక్ సైడ్ రొటేషన్, మన బ్యాక్ రొటేషన్. లౌడ్ పెట్టి లౌడ్ కలిపి రైట్ అవుతుంది. ఇది అడ్వాంటేజ్. రైట్ అవుతుంది. ఈ కమాండ్ లొకేషన్ మార్క్ చేశాను. ఇక్కడ కూడా ఉన్నారే ఎనిమిస్. ఇక్కడ ఉన్నారా స్క్వాడర్స్ లో? ఇల్లు ఉన్నారు, ఇల్లు వెనక ఇల్లు ఉన్నారు, ప్రమాదం పొంచుంది. వెనక ఇల్లు ఉన్నారు. లోపలికి వచ్చి దిగేసి లోపలికి వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఇటు పద పద పద. ఇన్ పద
కొట్టండి ఏం లే. వచ్చాను హీలో మరి షార్ట్ పడింది అనుకుంటే అది తీసుకో నేడు పడుతుంది అక్కడ ఉండదు నేడు ఖచ్చితంగా పడుతుంది వెనక్కొచ్చి అరే వచ్చాడు హీల్ వేసుకుంటాను యోధా బ్రో ఒకటే పైన యోధా బ్రో ఒకటే వాడి కాడ ఏం పని చూసుకొని ఫుల్ టీం బ్యాకప్ ఇస్తుంది వచ్చామంట నీ కాడకైతే వచ్చి డాక్టర్ వచ్చి వెనక ఒకటి బ్యాకప్ ఇస్తున్నాడు ఇక్కడ ముగ్గురు ఉన్నారు నీడ్స్ ఉన్నాయా నీడ్స్ ఉండి ఇవి తొందరగా నేను బయట నీకు కవర్ ఇస్తాను నీకు ఓకేనా ఇక మనం తీసుకోండి వాళ్ళు మన మీద రష్ చేయాలి అక్కడ ఉన్నారు అటు సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నారు ఇటు సైడ్ ఉన్నారు అందుకే వాళ్ళు మన మీద రష్ చేయట్లేదు జీజీ ఏదవుతుందో పిచ్చెక్ వేరే రోజులో ఆడినా మనకి ఇబ్బంది స్మోక్ వేసుకుని వేరే రోజులో ఆడుకోవచ్చు కానీ ఇబ్బంది ఫినిష్ పాయింట్స్ ఫుల్ డ్యామేజ్ ఆడు పడలేదు ఉన్నారు మీరు వెళ్ళకండి వాళ్ళకి ఒరే అమ్మ ఒక నేడేస్తే మీరు అయిపోతారు కా కిటికీ బొక్కల నుంచి అంతే అందుకే ఇది వేసేయచ్చు స్మోక్ వెళ్ళి వాళ్ళు నేర్పించాడు పడిద్ది నేను నాకు తెలుసు అలా పెట్టుకో ఇంకా ముందు నేను అక్కడ వేస్తా వీళ్ళు బ్యాక్ సైడ్ కొట్టచ్చు అడుగులు ఒక్కడైనా అనిపిస్తే గ్యాప్ నేను కొట్టేస్తా వేరే రోజులో వెళ్ళాడు ఓకే ఒకళ్ళు దీంట్లో ఒకళ్ళు దాంట్లో రిజ్ మీద కూడా ఉన్నారు ఎనిమిస్ ఇది వేస్ట్ అబ్బా మీరు కదా వెనక రిజ్ నుంచి ఎవరు తీసుకు అంతే బయట తీసుకోవద్దు ఓకే తప్పించుకోవడానికి ఆడదాం వీళ్ళు రష్ చేస్తారు కదా వీళ్ళని కొట్టాలి అంతే మనం హిల్ మీద ఫైట్ అవుతుంది లొకేషన్ మార్క్ చేశాను ఓపెన్ లో ఉంటే వీళ్ళు వెళ్ళండి బ్రో బ్యాక్ వస్తున్నారు మన సైడ్ వస్తారు బండి కన్ఫర్మ్ చూడు మన సైడ్ స్లామ్ వస్తుంది ఇటు సైడ్ ప్రమాదం పొంచుంది అరే కామెడీ చేస్తున్నారు ఎక్కడ వెహికల్ ఎక్కడ నీ దగ్గరకు వచ్చింది చూడండి నాకు దగ్గర ఇందాక వాళ్ళు అదే చెప్తున్నారు మీకు తెలుసా ఏమని వెహికల్ కనిపించిందంటే వస్తున్నారు అని అంటావు లైక్ అట్లా అనిపిస్తుంది నేను స్టార్టింగ్ లో ర్యాంక్ షాట్ కదా నేను అలాగానే వస్తున్నారంట స్లామ్ ఇప్పుడు ఇచ్చేది లేపు ఫైట్ మీరు స్కోప్ రెండు నాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు జోన్ ఉంది మనం ఆడచ్చు బ్లూ బిల్డింగ్ లో లేనట్టున్నాడు ఎన్ని స్మోక్లు ఉన్నాయి స్మోక్ జీరో నెట్స్ ఇచ్చేసా జుదా బ్రో సుమా నేడి నాకు పని వస్తుందేమో బ్రో ఇక్కడ ఏడేసిస్తావా షాక్ వెళ్ళిపోతా విడివిడిగా ఆడదాం ఒక షాక్ అండి ఓకే ఏడేసిస్తావా ఇస్తా గో మీరు కొడతాడేమో బ్లూ బిల్డింగ్ వెళ్ళిపోయినా నువ్వు కళ్ళే ఆడమని నీ మూల కూర్చోండి రాఫ్ అటు నుంచి రా ప్రిపేర్ చేసుకోను నువ్వు బ్యాగ్ చూసుకో బ్రో బ్యాగ్ నుంచి ఓపెన్ ఉండద్దా బ్యాగ్ చూసుకున్నా ఓకే బ్యాగ్ ఉన్నారు ఇద్దరు నువ్వు బ్యాగ్ నాకు కొలుస్తావు సైడ్ ప్రమాదం పొంచుంది అదే బ్యాగ్ అయితే ఇవ్వలేని ఇటైతే ఇస్తాను ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు ప్రమాదం పొంచుంది బ్యాక్ సైడ్ నుంచి కవర్ చూసుకొని ఫ్రంట్ చూడు అంతే జస్ట్ కనిపిస్తుండ కూడా బగ్గి వస్తుంది అది దింపు వెనకాల అదే ఏం చేస్తున్నావురా ఇంకా చెప్తాను రన్నింగ్ చేసావు ఏం చేసావు ఎవరు ఆఫ్ ఎత్తి ఇప్పుడు వస్తుంది కూడా పడాలి నైస్ ఫినిష్ ఇంకోడా మనకి ఇంకోటి వచ్చాడు
వాడిని వదిలే మనం వదిలేయ్. వాడిని వదిలే వీడిని ఫినిష్ చేస్తా జోన్ బ్రో డాష్ దగ్గర ఏం కాకుండా అరే కిల్ మిస్ బ్రో దుప్పాడు. క్రౌచ్ చెప్తా ఇదే రిచ్ ఇది బ్రోకెన్ వాళ్ళని చూసావా రాక్ లెఫ్ట్ లో డాష్ కింద Left ఆ? Okay, okay, చూసా, జోన్ క్లోజ్ ఉన్నాడా జోన్ క్లోజ్ అయ్యాక ఈ బ్రోకెన్ వాళ్ళ సరేనా ఓకే చూడండి అక్కడ ఉన్నాడు ఆల్రెడీ అక్కడ స్మోక్ బగ్గి కాడ పనుకొని లూప్ చేయడానికి అవుతుందా పాసిబిలిటీ? నో ఛాన్స్ లేదు ఉన్నది అంతా సరిగ్గా చూసుకోవాలి. ఇంకా వీళ్ళు కమ్మడి వచ్చారా ఏమన్నా వస్తారనుకుంటున్నాను నేనైతే. మన జోన్ కి వెళ్ళాలి. కంపౌండ్ లో ఉన్నాడా ఈడున్నాడు ఒకడు, లొకేషన్ ఈడున్నాడు. మార్క్ చేశాను. చూసుకొని ఉన్నాడు ఒకడు వాళ్ళు వస్తారు పీక్ చేసాడు ఒకడు. బ్రోకన్ వాళ్ళు బట్ నాకు ఇది. బ్రో పక్క నాలుగు ఆడు వస్తాడు ఇటు సైడ్, నేను తీసుకుంటా, నువ్వు ఈజీగా ఉండు. నువ్వు బ్యాక్ సైడ్ క్లియర్ కదా మొత్తం ఇటు. లొకేషన్ మార్క్ చేశాను. పడుకొని రేట్ లూట్ అక్కడ ఏడీఎస్ ఇస్లా జల్దీ వచ్చి షాక్ జల్దీ నువ్వే అవుతున్నాడు. వాళ్ళు వస్తున్నారు దింపే సాగు 1 minute. వాళ్ళు వస్తున్నారు పక్క ఏంట్రా దింపేది అవ్వదురా టైం వస్తాను ఇటు సైడ్ వస్తున్నాడు. లొకేషన్ మార్క్ చేశాను. నేర్పింది అందరు స్క్వాడ్ హౌస్ లోనే ఉన్నారులే. నేర్చాలి ఫ్రంట్ హౌస్ కూడా వెళ్ళొచ్చు. 1 minute గన్ లేవు రషే తీసుకో పైన ఒకటి ఈజీ తీసుకో. టీమ్ హెడ్ తీసుకోండి. నైస్ దాదా నుంచి వాళ్ళ దగ్గర వచ్చి హీలో 1 minute. అరే గట్టి ట్రై చేస్తే చికెన్ కొట్టచ్చు. రివైవ్ అయిపోతే చికెన్ అవుట్ చేసి వచ్చే మళ్ళీ సైలెంట్ లూట్ చేయి. ఓకే లూట్ చేసినప్పుడు రిఫ్లెక్స్ ఇవ్వడం కరెక్ట్ ఇప్పుడు వస్తాడు. బాల్కనీలో పడుకున్నాడు అనుకుంటా. అప్పుడు వెళ్ళిపో బాల్కనీలో లూట్ చేయి జల్దీ లూట్ చేయి. బాల్కనీలో ఏం పెట్టుకుని లూట్ చేయి. ఏం బాల్కనీలో లోపలికి నేను ఒక నాక్ చేస్తాను 8 తోటి. ఒక్క నేను ఉంటుంది నాక్ చేస్తాను. ఓకేనా? ఓకే డన్. ఐఎమ్ రెడీ. పద యాంగిల్ ఉంది, మంచి యాంగిల్ ఉంది. వాళ్ళే వస్తారు ఈజీ. ఏమి రా బాబు పండుగ నేర్పించి ఒకటి వద్దు ఇటు పక్క ఓపెన్ లో. గంట కొట్టు అరే జీజీ వాడు చచ్చిపోయింది. వీడియో స్కాడతోడే లాస్ట్ చికెన్ ఒకటి. ఫక్ బ్రో జీజీ బ్రో. Victory belongs to us. బచ్చన్నా రాక్ నాక నాకు వీడు బ్యాక్ ఇట్టిండు. ప్రమాదం పొంచుంది. 2 men deadly do your what? ఇది సర్కిల్ ప్రెడిక్షన్ రేంజ్ లో Nakanakaい作戦でした。